ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. రహస్యంగా మీ ఇంట్లో జరిగే వాస్తవాలను తెలుసుకుంటే ఇది తెలుసుకుంటారు. ఇలా తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు ఆశ్చర్యపోతారు. మేము ఏం చెప్తున్నాము అనే పరిస్థితులు వాస్తవ పరిస్థితుల్లోకి మీరు మార్చుకొని అనుమతించుకొని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది రెండింటి తారతమ్యం ఏమిటో. ఇది నిజమా అబద్ధమా అనేది కూడా గ్రహించుకోగలుగుతారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజున ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఈ తేదీ మరల జ్ఞాపకం ఉంచుకునే తేదీగా మారిపోతుంది. జీవిత గమనం మారిపోబోతుంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరుగుతుంది. జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళు మీరే నమ్మలేనంతగా ఒక దివ్యమైన స్థితికి చేరుకుంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆక్షేపించి అవమానించి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొనేలాగా చేశారో వాటి వల్ల మీకు కలిగిన కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు అన్ని చీకటిని చీల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది. ఎన్ని పనుల నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించుకొని పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని చెప్పబోయే విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇనికిపోయేలాగా వినండి. ముందుగా నమ్మండి. మనల్ని నమ్మి ఒక్కసారి వినండి. పోయేది ఏమి ఉంటుందో చెప్పండి. ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపును తడుతుంది. మీ ఆత్మను మేలుకొల్పుతుంది. మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇప్పుడు అన్ని వివరాలు కూడా విపులంగా చెప్తాం. శాస్త్ర సమయం పట్టవచ్చు. మీరు అశ్రద్ధ వహించకుండా వినండి. పూర్తి ఏకాగ్రత చిత్తంతో వినండి. అప్పుడే మేము ఏం చెప్పదలుచుకున్నామో రాబోయే రోజులలో ఈ రోజు నుంచి అద్భుతవంతమైన మార్పు పునాది ఎలా పడుతుందో, మీ జీవితంలో ఏ విధంగా సంపూర్ణంగా మారిపోతుందో ఈ సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లో ప్రతిరోజు కూడాను, ముఖ్యంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా అండి? ఆ దైవం ఎవరో తెలుసా? ఏం చేస్తుంది వచ్చి అనేది తెలుసు? ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు ఆ దైవం? మీకు అనుగ్రహాన్ని కలుగజేయబోతున్నా ఎందుకు వస్తుంది అనేది తెలిస్తే గనక మీరు కింద పడినంత పని చేస్తారు. ఆనందంతో ఒళ్ళు గగ్గులు పొడుస్తుంది. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించినంత మా జీవితాన్ని మీరు అనవసరంగా సమస్యల పాలు చేస్తున్నామని తీవ్రంగా ఆలోచిస్తారు. ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కరుణ కటాక్షాలు వర్షిస్తూనే ఉన్నాయి. కానీ దానిని మీరే గ్రహించలేకపోతున్నాం. మీ సమస్యలకు మీరే కారణమవుతుంది. మానసికంగా ఎంత నలిగిపోతున్నా ఈ వివరణ స్పష్టంగా మీకే అర్థమవుతుంది. ఈ క్షణంలోనే మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. ఇన్నాళ్ళుగా మీకు పడిన కష్టాలకు, ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది. జీవితంలోనే కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగానే లేడు. మా మీదనే ఎందుకు ఇంతలా కక్ష కట్టాడని భగవంతుడే తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి. మరి మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజంగానే ఇచ్చిన తర్వాత మీరు మీ ముఖాలను దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తారు. క్షమించమని వేడుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలోని ఈ రాశి జాతకుల గురించి ఈరోజు గ్రహరీత్యా ఇలాగే జరగబోతుంది చెప్పడం జరుగుతుంది. ఈ రాశి జాతకులు రాశి చక్రంలోనే ఇది మీకు అన్ని విధాలుగా మీకు ఉంటుంది. ఈ రాశి చక్రంలోని అన్ని విధాలుగా పనులు అవుతాయి. సహజంగానే మీరు ఎంతో అనుగ్రహాన్ని, సూర్య భగవాన్ అనుగ్రహం పొందబోతున్నారు. ఆత్మవిశ్వాసంతోనే వెలిగిపోతారు. నడకలో ఉందాతనం, ఆటలో అధికారం వీరికి స్పష్టంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ప్రతి అనుభవాన్ని గుణపాఠంగా స్వీకరించారు. ఎన్నిసార్లు కింద పడినా అంతకంటే రెట్టించిన పట్టుదలతో పైకి వచ్చారు. పడినా లేవడం అనేది వీరి జీవితంలోనే ఒక భాగమే. అనుభవాలు వీరిని రాటు తేలిన వజ్రంలాగా మారుస్తాయి. వీరి జీవితంలో కష్టానికి, అదృష్టానికి ఒక విచిత్రమైన సంబంధం ఉంటుంది. ఒకవైపు కష్టాలు పలకరిస్తున్న, మరోవైపు అదృష్టం కూడా
వెనకాల నడుస్తుంది. అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక రూపంలో సహాయం అంది అద్భుతంగా బయటపడతారు. ఈ రాశి జాతకులు తాము ఉన్న చోట ఒక రాజులాగా బతకాలనుకుంటారు. నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతోనే వచ్చిన వరం. 10 మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించడం అనే తపన, అందరినీ నడిపించాలనే ఆకాంక్ష వీరిలోనే బలంగా ఉన్నాయి. రాజకీయాలలో, వ్యాపార రంగాల్లోనే ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం మెండుగా ఉంటుంది. ఒక సంస్థలో చిన్నపాటి ఉద్యోగులుగా మీరు జాయిన్ అయినా కూడా అతి తక్కువ కాలంలోనే వీరి ప్రతిభతో టీమ్ లీడర్గా, మేనేజర్గా లావాదేవీలు అందించే చూసి పెద్ద పోస్టులోకి, ఉన్నత స్థితిలోకి ఎదుగుతారు. వీరి కింద చేసేవారిని కూడా ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారు. ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియదు. ముందుండి ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత తమ భుజాలపైన వేసుకుంటారు. అందుకే కుటుంబంలో కానీ, స్నేహితులు కానీ, కార్యాలయంలో కానీ అందరూ వీరిపైన కూడా ఆధారపడతారు. వీరి మాటకు తిరుగుండదు. క్రమశిక్షణ విషయంలోనే అస్సలు రాజీ పడడమే వీరికి ఎరగదు. సమయ పాలన, ఆరోగ్య సంరక్షణ, తాము చేసే పనుల్లో నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్షణాలే వీరిని విజయానికి మరింత చేరువ చేస్తాయి. వీరి జీవన శైలి ఎంతో బద్ధంగా, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. నిరంతరం అభివృద్ధి సాధించాలని ఒక తపన వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది. విశ్రాంతి లేకుండా సమీక్షించడం వల్ల కుటుంబంతో, స్నేహితులతో గడిపి అమూల్య సమయాన్ని కోల్పోతారు. ఈ విషయాన్ని వీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉండాలంటూ బలంగా ఆశ్వాసిస్తారు. వీరి ఆత్మాభిమానం చాలా సున్నితమైనది. ఎవరైనా సరే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధానంగా మాట్లాడినా, ప్రవర్తించినా అస్సలు సహించలేరు. అలాంటి వారిని జీవితం నుంచి తొలగించడానికి కూడా అస్సలు వెనకాడరు. ఆర్థిక విషయాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. డబ్బు ఎలా సంపాదించాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు. ఒక్కోసారి ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు సొంత వాళ్ళే వదిలేసిన వాళ్ళు కూడా వీళ్ళ మీద పడతారు. వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళ వల్లనే మాటలు పడాల్సి వస్తుంది. కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలోనే ఎంతో మానసిక వేదనకు గురి అవుతారు. తీవ్రంగా విసిగిపోతారు. వీరిలో ఉండే ప్రధాన లక్ష్యం లౌక్యం. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు. తమ తెలివితేటలతో, మాటకారితనంతో ఎంత కష్టమైనా సరే, పనైనా సరే సులభంగా పూర్తి చేస్తారు. ఓటమి అంగీకరించే మనస్తత్వం అస్సలు ఉండదు. విజయం సాధించే వరకు కూడా నిద్రపోరు. మధ్యలో వదిలిపెట్టడం అనేది మాటే వీరికి డిక్షనరీలో ఉండదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే దాన్ని చేరుకునేంత వరకు వారి దృష్టి మరల్చడం ఎవరి వల్ల కాదు. ఈ పట్టుదల వారిని సామాన్యుల నుంచి అసామాన్యులుగా మారుస్తుంది. అయితే వీరిలోని ఆవేశం కూడా కాస్త ఎక్కువే. సింహం గర్జించినట్టుగా వీరికి కోపం వస్తే ఆపడం కష్టం. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వలన అనేకసార్లు నష్టపోతారు. అనవసరమైన చిక్కులు కొని తెచ్చుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి తిరుగుండదు. ఇతరుల బాధితుల కష్టాలను తమదిగా భావించి నెత్తదిగా వేసుకుంటారు. సహాయం చేయాలని మంచి మనసుతో అలా చేసిన చివరకు ఆ బరువు మోయలేక చాలా కాలం బాధపడాల్సి వస్తుంది. సమాజంలో మీకు మంచి పలుకుబడి ఉంటుంది. మీరి మాట తీరు, ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధానంగా ఉంటాయి. అనవసరమైన విషయాల్లో తలదూర్చరు. ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోరు. వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరినీ మన్ననలు పొందుతారు. దాన గుణం వీరిలోని సహజంగానే ఉంటుంది. కష్టాల్లో ఉన్నవారు చూసి హృదయం చలించిపోతుంది. తమ దగ్గర లేకపోయినా కూడా అప్పు చేసి అయినా సరే ఇతరులకు సహాయం చేస్తారు. ఈ గుణం వలన ఎంతోమంది దీవెనలు పొందుతారు. వీరి స్నేహం గొప్పది. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. స్నేహితుడికి కష్టం వస్తే నేనున్నానంటూ ముందుండేది ఈ రాశి జాతకులు. కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని ఎప్పటికీ కూడా క్షమించలేరు. జీవితంలోని ప్రతి దశను కూడా గెలవాలనే తపన ప్రతి నిమిషం కూడా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. అపజయాలు ఎదురైన వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతోనే ప్రయత్నం చేస్తారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రాశి జాతకులు
విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పవచ్చు. ఈ రాశి వారికి జీవితంలోని కష్టాలు అలాగే ఉంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవరు ఉండరు. ఈ రాశి వ్యక్తులకు కష్టాలు ఎక్కువే. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచిన వ్యక్తులు. కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం చుట్టుపక్కల ఉన్న మనుషులు. వీరిని చెప్పిన పాటల కన్నా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. వీరి గుండె ఎన్న పూసలాంటిది. చిన్న చిన్న విషయాలకే గాయపడుతుంది. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కానీ, పరిస్థితులు సృష్టించిన బాధలు కానీ, కొన్ని అయితే నమ్మిన మనుషులు సృష్టించిన బాధలు, వారు చేసిన అవమానాలు, ఆరోపణలు, నిందలు గుండెకు బలంగా తాకాయి. నలుగురిలోనే తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితిలోనే ఒంటరిగా కూర్చొని నాకు ఎవరూ లేరు, నా కష్టాన్ని బాధను అర్థం చేసుకునేవారు ప్రపంచంలో ఎవరూ లేరు అంటూ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఈ సమయంలోనే వారికి దైవం మీద నమ్మకం సన్నగిలవచ్చు. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అంటూ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా కోకొల్లలు. కానీ మీకు తెలియకుండానే ప్రతి కష్టాన్ని నమ్మేస్తూ, మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు కైలాసవాసుడు మహాశివుడు. అవునండి, సూర్య భగవానుడికి, శని భగవానుడికి కూడా ఆ పరమశివుడే మీ మీద తన సంపూర్ణత కర్ణ కటాక్షాలు చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న సహనానికి, ధైర్యానికి, కష్టకాలంలోనే మీరు ఏదైతే వీడని మానవత్వం, వీడని సహాయతత్వం, మీ నిజాయితీ, మీ ధర్మబద్ధత ఆ త్రినేత్రుడు మహాదేవుడు మీకు ఇచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందజేస్తున్నాడు. ఆ కవచాన్ని దాటి ఇక కష్టాలు రావు. స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, ఒక సానుకూల తరంగ రూపంలోనే పరమేశ్వరుడు మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలోనే ఏదో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. ఒకసారిగా ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఆలోచించండి. మీ జీవితంలోని ఇప్పటి వరకు ఏం జరిగింది? ఏ ఇబ్బందుల నుంచి తప్పించుకున్నారు? నాకు తెలియకుండా ఏదైనా జరిగి ఉంటాయా? వాస్తవ పరిస్థితుల గురించి కాసేపు కూర్చొని ఆలోచిస్తే మీరు ఎందుకు ఇరుక్కుపోయిన ఎన్నో భయంకరమైన సమస్యల గురించి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేస్తారు. ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దవడం, తప్పుడు వ్యక్తితో స్నేహం చేయముందు నిజస్వరూపం బయటపడడం ఆయన చేసే ప్రక్రియలే. మీరు ఈరోజు ఇంత స్థాయిలో ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్త కుస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన పనులు కూడా పురోగమనం అవుతుంది. మహాశివుని కృపా కటాక్ష. మీరు ఆ దైవాన్ని గుర్తించి ఇప్పటికైనా సరే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం మన ముందుకి ఎప్పుడు కూడాను మనిషి రూపంలోనూ, ఎవరైనా సాయం అందించే రూపంలోనూ వస్తారు. నిజ రూపంలో రారు. నాలాంటి వారి మాటల రూపంలోనూ, ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ, మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని తెలియజేస్తుంది. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలను ఇక శాశ్వతంగా కలిగించుకోవాలంటే మహాశివుణ్ణి పూర్తిగా నమ్మకంతో ఇకనైనా ఆరంభించడం ప్రారంభించండి. ఆ దైవం ఎవరో మీకు తెలిస్తే గుండె సంతోషంతో నిండిపోయింది కదండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా చాలా మంచివారు. శివుడు పరమాత్మ స్వరూపుడు. మీకోసం, మీకు శివుడికి విడదీయరాని బంధం ఉంది. సహజంగానే వీరు శివుడు భక్తులుగా ఉంటారు. వీరి మనస్తత్వం, ఆలోచన విధానం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది. పరమేశ్వరుడు మిమ్మల్ని కన్న బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు. కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాల్లోనే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచి సుగంధభరితమైన విభూది వాసన రావడం కానీ, గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ, కర్పూరపు సువాసన కానీ, మల్లెపూల సువాసన కానీ వచ్చే ఉండవచ్చు.
అది ఏది మీ భ్రమ కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన యాగాలను అన్నీ కోరుకోవటం లేదు. కేవలం మీ భక్తిని, స్వచ్ఛమైన నమ్మకాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. మీ నిర్మలమైన మనసుని మాత్రమే కోరుకుంటున్నాడు. మీ కంటి నుండి జారే ఒక భక్తి బాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం. మీరు చేయాల్సిందల్లా ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న మహాదేవుని పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం వలన మీ మనసులోని అనవసరమైన భయాలు తొలగిపోతాయి. ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. ప్రతి సోమవారం రోజు లేదా శనివారం రోజు నాడు వచ్చే ప్రదోషకాలంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రావిగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని స్వామివారికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి కష్టాలు, బాధలను స్వామి వద్ద చెప్పుకోండి. మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలను మరియు హరించి మీకు సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించినాక మీ జీవితంలోని ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోను కాక మానరని చెప్పాలి. ఎంతటి కష్టంలోనైనా, నిరాశలో ఉన్నా సరే ఒక్కసారి మహాదేవుని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని తలుచుకొని మహాశివుడి రూపాన్ని కళ్ళల్లోని నింపుకోండి. తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కళ్ళ ముందే కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే పరమశివుడి యొక్క సంకేతాలుగా భావించండి. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, మహాశివుడి ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచిపోయే మహాశక్తి కులదేవత. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లో కులదేవతను విస్మరించొద్దు. కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లి, మీ యొక్క మూలాలను కాపాడే తల్లి. కులదేవత తెలియకపోతే మాత్రం ఆలస్యం లేకుండా పెద్దవారిని అడిగి తెలుసుకోండి. ఫోటోను కానీ పూజ గదిలో పెట్టుకొని దీపారాధన చేస్తూ ఉండడం. ప్రతినిత్యం కులదేవతను స్మరించుకోండి. మీరు ఒకవేళ కులదేవత ఎవరో తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ శక్తి ఉత్తేజితం అవుతుంది, మరింత మేలు చేస్తుంది. కులదేవత మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలోని ఎందరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, తెలియకుండా అణిచేయాలి దృష్టి శక్తులు దరిదాపుల్లోకి కూడా రారు. వారి ప్రయత్నాలు బూడిదలో వేసిన పన్నీరు అవుతుంది. వారికి ఎదురు తిరుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. ఈరోజు ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల్ని తొలగిపోయి చేయి. ధనం నిలకడగా ఉంటుంది. ఇక నుంచి ఎప్పుడు నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అయిపోకుండా సరైన మార్గంలో ఖర్చు చేస్తారు. ఆస్తి రూపంలో మిగులుతుంది. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక కోట్లు కూడా సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలోని చిరకాలంగా ఉన్న గొడవలు, మనస్పర్ధలు ఈ రోజున అపార్థాలు తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లోనే ఈ రోజున చాలా వరకు ఆనందపూరితమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామితోని అనుబంధం మరింత బలపడి దాంపత్య జీవితం ఈరోజు ఆనందమయమవుతుంది. మీ పిల్లలు మీ మాటలు వింటారు. వారికి మీకు మధ్యలో ఉన్న కంటికి కానరాని దూరం చెదిరిపోతుంది. వారికి మీరంటే ఎంతో ఇష్టం. మీకు వారంటే ఎంత ఇష్టమో బట్ట బయలు భరించే లోతుగా చెప్పవచ్చు. వారు వృద్ధిలోకి వస్తారు. వారికి సంబంధించిన శుభవార్తలు ఈ రోజున వింటారు. మీరు ఏ దేశంలో ఉన్నా, కొన్ని పనుల్లో తన మునుగలై ఉన్నా సరే ఈ చిన్న పని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. మహాశివుడిని మనసులో నింపుకొని ప్రతి పని ప్రారంభించండి. కులదేవతను పూజించడం, స్మరించడం మర్చిపోవద్దు. ఈ 2 శక్తులే మిమ్మల్ని నడిపించి ముందుకు తీసుకెళ్ళని రథసారథులు. ఆ మహాదేవుడు మీ పాపాలను, కర్మఫలాలను, గ్రహదోషాలను అన్నిటినీ తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో, నమ్మకంతో ఆయన శరణు వేడడం. మీ జీవితంలోని అప్పుడే ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది, తిరుగుండదు. ఏ రంగంలో ఉన్నా సరే, ఉద్యోగంలో అయినా, వ్యాపారం రంగంలోనైనా సరే, రాజకీయమైనా సరే అందులోనే అగ్రగామిగా వెలుస్తారు.
ఈ పరమ సత్యం తెలుసుకున్నాక మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న దైవానికి మేమేమి చేయలేకపోయామంటూ బాధపడతారు. ఇప్పటికైనా సరే ఆ సత్యాన్ని గ్రహించాలి. ఈ రోజున మీ ఇల్లు ఏదో ఒక శుభవార్తతో ఒక రహస్యమేనని చెప్పాలి. ఇన్నాళ్ళు మీ చెవిన పడని ఒక మాట కదండి. అదే రహస్యం. మీ యొక్క శుభవార్తను ఈ రోజున ఎవరు అడ్డగించి ఉండరు. అది ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, పిల్లలకు సంబంధించి ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు, అధిక ఆదాయ వనరుల కోసం మీరు పడుతున్న కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకోవడం కావచ్చు. ఈ రోజున ఖచ్చితంగా కూడా పరమశివుడి అనుగ్రహంతో, కులదేవత అనుగ్రహంతో మీ ఇంటిల్లపాటి సంతోషంగా ఉండే ఒక చక్కటి శుభవార్తను ఈ రోజున అందుకోబోతున్నారు. అదే మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. కులదేవత గురించి ఇక మర్చిపోవద్దు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న కులదేవత గురించిన సమాచారం తప్పకుండా తెలుసుకోండి. కులదేవత పేరును కింద కామెంట్ రూపంలో తప్పక తెలియచేయండి. వారి చరిత్రను, పూజా విధానాలను అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటుంటే వంశవృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైనా కోరుకుంటున్నారో అప్రయత్నంగా నెరవేరుతాయి. కులదేవతను మర్చిపోవడం అంటే చెట్టుకు వేరు లేకుండా నీటిని పోసినట్టే. మహాశివుడితో పాటుగా కులదేవత యొక్క ఫోటోను కూడా పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకున్న కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు కూడా అన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఒక పని వల్ల ఇంటి వాతావరణం సంతోషంగా మారడమే కాకుండా మీ కుటుంబానికి కూడా గర్వపు అనుభూతి కలుగుతుంది. ఇది ఆ గడియ. ఎప్పుడు తల్లిదండ్రులు, తోబుట్టువులు, భాగస్వామ్యులు, పిల్లలందరికీ కళ్ళల్లో మీకోసం గౌరవం దక్కిస్తుందో దీనికోసం కొంచెం ధైర్యం అవసరం. మీ జీవితంలోని ఏ అనారోగ్య సమస్యలు సాగుతుండేవో ఇప్పుడు వాటి ప్రభావాన్ని నెమ్మదిగా అంత కావడం మొదలవుతుంది. ఇప్పుడు శరీరం మరియు మనసు రెండింటిలో తేలికపాటు భావం కలుగుతుంది. అలాగే ఏ పాత పరిచయాలు లేక బంధాలను మీరు వెనక్కి వదిలేశారో అవి ఇప్పుడు ఒక కొత్త రూపంలో జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తాయి. కొన్ని లాభాలు కేవలం సంబంధాల శక్తి వల్ల సాధ్యమవుతాయి. అయితే ఈ సమయం పని ఒత్తిడి నుంచి ఖాళీగా ఉండదు, కానీ ఈ ఒత్తిడి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేర్చి నిచ్చెనవుతుంది. ఈ సమయం ఆరోగ్యం గురించి ప్రత్యేక జాగ్రత్తలు వహించాల్సింది. మీ శరీరం పట్ల శ్రద్ధ చూపడం ఆధ్యాత్మిక బాధ్యత. యోగా, ధ్యానం మరియు నియంత్రిత ఆహారం మీకు ఎప్పుడు జీవితంలోనే భాగం కావాలి. ఇప్పుడు మీ సంబంధాల గురించి మాట్లాడితే మీ జీవిత భాగస్వామి ఇప్పుడు మీ ఆత్మబలాన్ని ఇంకా పెంచబోతున్నారు. వారి తోడు మీకు మానసిక బలాన్ని ఇవ్వడమే కాకుండా మీ మనసులోని కూడా సానుకూలతను తీసుకొస్తుంది. మీ మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు లోతుగా మారుతుంది. కలిసి భోజనం చేయడం, చిన్న యాత్ర చేయడం మళ్ళీ మీ జీవితంలోనికి తిరిగి వస్తాయి. ఆర్థిక స్థితి విషయాల్లోనే ఇటీవల మీరు తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాల వలన నష్టం జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు వివేకంతో ఆలోచించే సమయం. ఆర్థిక నిర్ణయాల్లో నిపుణుల సలహాతో తీసుకోండి. విలాసాల కంటే భవిష్యత్తు కోసం పొదుపు పైన దృష్టి పెట్టండి. మీ జీవితం ఇటీవల రోజుల్లో చాలా బిజీగా ఉంది, కానీ ఇప్పుడు దానిని మళ్ళీ క్రమబద్ధం చేసే సమయం వచ్చింది. ఒకవేళ మీరు మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇస్తే ఈ రోజు నుంచి ఆహారంలోనే మార్పు చేయండి. కానీ జీవితంలోనే కూడా ఈరోజు మీరు పూర్తి శక్తిని పనిచేయబోతున్నారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక రూపంలోనే ఏడు నిర్ణయాలు తీసుకుంటారో అది ఖచ్చితంగా కూడా సరైనవిగా నిర్మించబడతాయి. ఆ పాత చెడు అలవాట్ల నుంచి ముక్తి కోసం మీరు చాలా కష్టపడ్డారు. దాన్ని హృదయనివ్వకండి. మీ బంధాలు ఇప్పుడు ఒక కొత్త లోతు రాబోతుంది. ప్రేమ యొక్క అర్థం కేవలం పొందడం కాదు, అర్థం చేసుకోవడం అని తోడుగా నడవడం. మీ ధైర్యం, తెలివితేటలు ఇప్పుడు మీకు విజయ మార్గాన్ని వైపు తీసుకెళ్తాయి. కెరియర్ దిశలో మీకోసం ఒక కొత్త మలుపు రాబోతుంది. కొత్త అవకాశాలు వస్తాయి, కానీ నిర్ణయం తీసుకునే ముందు అప్రమత్తంగా ఉండడం అవసరం. కొంతమంది మీ తెలివితేటలను తమ స్వార్థం కోసం వాడుకోవాలని చూడవచ్చు. అందుకే ప్రతి ప్రతిపాదన, ఆలోచన స్వీకరించండి. స్నేహితులు మరియు కుటుంబంతో సమయం గడపడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆరోగ్యం విషయంలోనే జీర్ణక్రియపై
శ్రద్ధ వహించండి. సాత్విక ఆహారం తీసుకోండి. భాగస్వామితో కలిసి నిర్ణయాత్ర ప్రయాణం చేయండి. అది బంధంలో తాజాదనాన్ని ఇస్తుంది. డబ్బు విషయంలో ఖర్చు చేసే ముందు ఆలోచించండి. భూమి లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి లాభదాయకమైన సమయం. నేటి సమయం ఉత్సాహంతో నిండి ఉంటుంది. సామాజిక కార్యక్రమంలో మీకు సమానమైన ఆలోచన కల వ్యక్తి పరిచయం కావచ్చు. సీనియర్ల సలహాను గంభీరంగా తీసుకోండి. ఆర్థిక స్థితిలో మెరుగుదల కనిపిస్తుంది కానీ ధైర్యం అవసరం. మీ అనుభవాల నుండి నేర్చుకోండి మరియు వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. మీరు ఏదైనా కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తుంటే ఇది సరైన సమయం. మీ కృషితో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ అదృష్టాన్ని ఇప్పుడు తోడుగా ఉంది. ఏదైనా ఆటంకాలు ఇప్పటి వరకు మీ పనిలో ఉండిపోయాయో ఇప్పుడు అవి విరిగిపోతాయి. భాగస్వామి పట్ల కేవలం మాటలతో కాకుండా మీ పనుల ద్వారా కూడా ప్రేమను చూపించండి. ఆదాయమైన ఖర్చులతో సమతుల్యత కుదుర్చుకోండి. భవిష్యత్తు భద్రత కోసం పొదుపు చేయండి. ఆరోగ్య విషయంలో చర్మ సమస్యలు రాకుండా కాలుష్యానికి దూరంగా ఉండండి. పర్యాత్మ నిద్య మరియు వ్యాయామం అవసరం. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఆస్తి పొందడానికి సమయం అనుకూలంగా ఉంది. గందరగోళం నుండి బయటకు వచ్చి వివేకంతో నిర్ణయం తీసుకోండి. కుటుంబంలోనే ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పాత ఒప్పందాలు పొందుతాయి. మీడియా కళల రంగాలని వారికి విజయం లభిస్తుంది. ఆర్థిక బాధలు మరియు కష్టాల నుండి బయటపడడానికి సంపూర్ణమైన మరియు వివరణాత్మకమైన విశ్లేషణ పరిహారాల గురించి తెలుసుకుందాం. మరియు వ్యాపారంలోని ఉద్యోగంలోని ఎదురయ్యే ఆటంకాలు తొలగించుకోవడానికి ఈ రోజుల ఇలా వినాయకుడిని దర్శించి ఈ యొక్క గరిక పూస సమర్పించండి. గణేశుడికి ఇష్టమైన ఉండ్రాలు లేదా బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఓం గం గణపతే నమః అని చెప్పి మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మీ బుద్ధి వికసిస్తుంది మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గణపతి పటాన్ని ఉంచడం వలన నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాదు. కష్టాల నుండి రక్షణ కోసం శని దోషాల ప్రభావం వల్ల లేదా విధి వశాత్తు కలిగే కష్టాలను తొలగిపోతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.